వీడియో వచ్చేసరికి కదా మూవీస్కి సంబంధించిన న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన వెంకటేష్ గారిది ఆదర్శ కుటుంబం మూవీకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చింది. లైక్ వెంకటేష్ గారు నారాయణ గారు ఉన్న కీ రోల్స్ అనుకోవచ్చు. చూడాలి చిన్న గ్లిమ్స్లా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే రవితేజ గారిది ఇరుముడి మూవీకి సంబంధించిన పోస్ట్పోన్ అవుతుంది, తర్వాత డేట్ వస్తుంది అంటారు కదా, అదేం కాదు. ఆగస్ట్ 21కే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో మేబీ ఆగస్ట్ 21 అంటే ఇట్లా ఈ 2-3 రోజుల లోపల లేకపోతే నెక్స్ట్ వీక్ అలా కూడా మనకి ట్రైలర్ రావచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కొరియా కనకరాజు ఉంది కదా వరుణ్ తేజ్ గారి మూవీ ఏదైతే ఉందో ఇక్కడ ఎస్విసి వాళ్ళైతే థియేటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకున్నారన్నమాట సో కీ టెరిటరీస్ అన్నారు. సో ఇక్కడ ఎస్విసి అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని బ్యానర్ అవుతారు వాళ్ళు. దీనికి సంబంధించిన రైట్స్ అయితే తీసుకోరు. నెక్స్ట్ చూసుకుంటే రావు బహదూర్ మూవీ అయితే మనకు అందరికి తెలిసిందిగా. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో జూలై 31కి రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది హారర్ మూవీ ఏదైతే ఉందో 418 అనే మూవీ అవుతుందో అఫీషియల్గా పోస్ట్పోన్ అయిందనమాట. యాక్చువల్గా చూసుకుంటే ఒరిజినల్ డేట్ ఏదైతే ఉందో జూలై 31కి ఉండాల్సిన డేట్ అన్నమాట. దాన్ని పోస్ట్పోన్ చేసినారు. ఓటీటీలో చూసుకుంటే కొన్ని మూవీస్ అండ్ కొన్ని సిరీస్ రాబోతున్నాయి. చిన్న షార్ట్గా చెప్పేస్తాను. ఇక్కడ ఆజాదీ 501 ఒక సిరీస్ అయితే రాబోతుంది అన్నమాట. మనకి అప్పుడు స్టార్టింగ్లో ఒక స్కామ్ జరిగిండే కదా ఫోన్ మీద, ఫ్రీడమ్ 251 అని, దాని మీద తీసుకొచ్చిర్రు అన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ దివానా అనే మూవీ చూడండి, దివానా మూవీ బాగుంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే బాలం ద బాయ్ ఒక మూవీ ఉంది, ఆబ్జెక్ట్ మై లార్డ్, అండ్ హే జవానీతో ఇష్క్ హోనా హే అనేసి కొన్ని, ఘటగుష్కి లవ్ హో లవ్, అండ్ లెజెండ్ ఆఫ్ కర్ణ్ సోనీ లివ్లో దీనికి సంబంధించిన న్యూస్లో కూడా అప్డేట్ చేశాను. సో కర్ణునికి పాజిటివ్ సైడ్లో నుంచి కర్ణుని చూపిస్తారన్నమాట. సో దీనికి సంబంధించిన నా రివ్యూ కూడా తీసుకోవాల్సిన వెయిట్ చేయని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ధనుష్ గారిది ఓం అనే మూవీ ఉంది కదా సో ఈ మూవీ ఏదైతే ఉందో మన జైలర్ 2తో పాటు క్లాష్ అవబోతుంది అనేసి అయితే అప్డేట్ వచ్చింది అన్నమాట. అక్టోబర్ 16కి రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే క్లాష్ అన్నారు. తర్వాత వేరే డేట్స్ చెక్ చేస్తున్నాం అనేసి అయితే అన్నారు. సో క్లాష్ కాకుండా మళ్ళీ ఇంకేమో కాకుండా యాక్చువల్గా అయితే ఫస్ట్ డే పర్సింగ్ అండ్ లాస్ట్ చెప్తున్నాను అనుకోవచ్చు, సర్ప్రైజ్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. కానీ మన మహావతార్ నరసింహ గారి సినిమా ఏదైతే ఉందో వచ్చి 1 year అయిపోయిందంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. సినిమా వచ్చి 1 year అయిపోయింది. సో ఒకవేళ ఇట్లా ఈ మూవీ స్టిల్ ఇప్పుడు వాచ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే వాచ్ చేయండి యానిమేటెడ్ మూవీస్లో. సో వన్స్ అగైన్ ఒక గుర్తు చేసుకున్నట్టు అయిపోయింది. అంటే ఇవి ఇవాళ మూవీస్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.